ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి నెల్లూరు టౌన్ హాల్ నందు జరపబడుతుందని చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు మీడియా సమావేశం నిర్వహించబడింది. అనంతరం వ్యవస్థాపకుడు అధ్యక్షులు శ్రీ పి. మునికృష్ణ మీడియా ద్వారా మాట్లాడుతూ పాడుతా తీయగా సంగీత విభావరి స్థానిక వర్తమాన కళాకారులచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మండలి సంగీత అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అధ్యక్షులు పి. మునికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత శ్రీ షేక్ రియాజ్ బాషాకి సన్మాన కార్యక్రమం ఉంటుందని, దీనికి ముఖ్య అతిథులుగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ శ్రీ ఎస్వి రమేష్ బాబు, పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు జయప్రకాష్, ప్రాముఖ్య న్యాయవాది శ్రీమతి రామాదేవి మరియు నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, పి. పరంధామయ్య, టి. జనార్దన్, డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్, కనకరాజు, రామచంద్రరావు పాల్గొంటున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం. సమాజంలో పుస్తక పఠనం, చిత్రాలు, ఉపన్యాసాలు, అదేవిధంగా గాత్రం, పాటలు, వీటన్నిటిలో కూడా పాటలు చాలా గొప్పటి. రచయితలతో సంబంధం లేకుండా కూడా ఈరోజు పల్లెటూళ్ళ కావచ్చు, పట్టణాల కావచ్చు, కొన్ని తరాల నుంచి కూడా పాటలు జనజీవనంలో నిలిచిపోయాయి. సమాజాన్ని మేల్కొల్పి సమాజంలో చైతన్యం కలిగించేది స్వతంత్ర పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం, అస్సాం పోరాటం, సారాద ఉద్యమం, చదువు వెలుగు, సమాజంలో పెను మార్పులను తీసుకురాగలిగే శక్తి ఒక పాటకు మాత్రమే ఉంది. అలాంటి పాటలను పరిచయం చేస్తూ ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నటువంటి పాడుతా తీయగా కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఘంటసాల ఆర్ట్స్ మ్యూజికల్ అకాడమీ వారు తీసుకునే వినూత క్రియ వల్ల ఎందరో ఔత్సాహికులకు మంచి అవకాశం ఉంటుంది. వారికి అభినందనలు తెలియజేస్తూ, మనము స్థానిక కళాకారులను, స్థానిక గాయకుల్ని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మౌంట్ నెల్లూరు. కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో కళలకి జీవం పోసే ఈ కళాకారులు ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రత్యేకంగా ఈరోజు ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దీనిలో భాగంగా ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ గామా మన మునికృష్ణ గారు 10 సంవత్సరాలుగా ఎంతో కష్ట నష్టాలను భరించి సంస్థను ముందుకు తీసుకొస్తున్నారు. వారి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించి టౌన్ హాల్ నందు 14/7/24 ఆదివారం నిర్వహించదలిచారు. సో ఆ కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తికి ఒక సన్మానం కూడా నిర్ణయించారు. షేక్ రియాజ్ బాషా గారు, వారు మంచి సేవా హృదయులు. వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా ఏ కష్టంలో ఉన్నా సహాయం చేసే మనసు అతనికి ఉంది. కాబట్టి ఒక మంచి వ్యక్తికి సన్మానం జరుగుతుంది. కాబట్టి అదైతే ఇదే విధంగా ఈ సంగీతం, ఈ కళల్లో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఇది దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదన్నా ఉత్సాహంగా ఏదైనా చైతన్యం తెప్పించాలన్నా, ఎటువంటి వాటికైనా సరే ఈ సంగీతం అనేది ఒక ప్రాణం అన్నమాట. కాబట్టి అటువంటి ప్రాణానికే ఒక ప్రాణానిగా జీవంగా పోసినటువంటి ఘంటసాల గారి ఆధ్వర్యంలో, అంటే వారి పేరుతో పెట్టినటువంటి ఆ సంస్థ 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మనందరం కూడా అటువంటి వాటిని ప్రోత్సహిస్తూ, మన పిల్లలను కూడా వాటికి రుచి చూపిస్తూ, వారందరినీ కూడా తీసుకొచ్చి మనందరం పార్టిసిపేట్ చేస్తూ, ఈ చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నలిగిపోతున్న కొన్ని కళలని మన వంతుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేసి వారిని ఆశీర్వదించాలని, ఆ దేవుడు వారిని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు. రాజు, నేను రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఈ ఘంటసాల ఆర్ట్స్ మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో మా మిత్రుడు మునికృష్ణ గారు 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పాడుతా తీయగా అనేటటువంటి కార్యక్రమాన్ని 14/7 ఆదివారం రోజు మన పురమందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది అతిథులకి సన్మానం చేయడం, అందులో ముఖ్యంగా రియాజ్ బాషా గారికి సన్మానం చేయడం, మిగతా అతిథులందరూ కూడా వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంచి పాటలతో దారా సురేష్ గారు ముందుండి పాటలన్నీ సెలెక్ట్ చేసి మంచి పాటలతో మీ ముందుకి రాబోతున్నాం. కాబట్టి అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఈ మధ్య ఎలక్షన్ టెన్షన్లో ఉండి అందరూ ఒత్తిడికి గురై ఉన్నారు. అవన్నీ వదిలేసి రేపు ఆదివారం
ఖచ్చితంగా మా ప్రోగ్రాంకి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి, ప్రోత్సహిస్తారని చెప్పేసి, మరలా ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు మాకు ఉత్సాహాన్ని ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మునికృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా తారా సురేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాడుతా తీగ అనే సంగీత విభావానికి నెల్లూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరూ హాజరయ్యే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆనాటి సన్మాన గ్రహీత రియాజ్ బాషా గారికి కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ సంస్థ నడిపిస్తున్న మునికృష్ణ గారికి కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై 14/7 ఆదివారం సాయంత్రం 5 గంటలకి టౌన్ హాల్లో జరిగే ప్రోగ్రాంకి హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. సింహపురి సంగీత ప్రియులకు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సంగీత అభిమానులకు అందరికీ కూడా ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ 10వ వార్షికోత్సవానికి ఈ నెల 14/7/24 జరుపుతున్నటువంటి పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అట్లాగే ఈ 10 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాల్ని ఈ ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ అనగా గామా అనే దాన్ని మేము స్థాపించి ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సంగీత కార్యక్రమాలు అయితేనేమి, సేవా కార్యక్రమాలు అయితేనేమి ఇప్పుడు దాకా కూడా నిర్వహించుకుంటూ వచ్చున్నాము. అదంతా కూడా జనాలకి బాగా తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మేము భవిష్యత్తులో చేసిన కార్యక్రమాలన్నింటికి కూడా మీ దీవెనలు ఇస్తారని ఆశిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, నా పేరు నీలకంఠ శ్రీనివాసరెడ్డి, ఓ పాజిటివ్. ఈ నెల 14 ఆదివారం రోజు నెల్లూరు టౌన్ హాల్ లక్ష్మీ నర్సారెడ్డి గారి పురమందిరంలో గామా ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ మునికృష్ణ సారథ్యంలో నడుస్తున్న సంస్థ ద్వారా పాడుతా తీగ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమానికి విశేషించి సంగీత ప్రియులందరూ రావాల్సిందిగా ముకులిత హస్తాలతో అందరినీ ప్రార్థిస్తున్నాం. గామా ఒక దశాబ్దం కాలం పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలంలో తన ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించుకుంది. 10 సంవత్సరాల కిందట రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఆ కార్యక్రమం, ఆ సంస్థ 10 సంవత్సరాల తర్వాత మళ్ళా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే నిర్వహించుకోవడం, దశాబ్ద ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులుగా నిలబడుతున్న వాళ్ళలో మా చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్, అలాగే మా కృష్ణమోహన్ సార్, ఆడిటర్ కృష్ణమోహన్ సార్, అలాగే మా కనకరాజు గారు, అలాగే మా జయప్రకాష్ గారు, అలాగే మా రమేష్ రామచంద్రరావు, అలాగే మా పరంధామ, ప్రత్యేకించి మా ప్రసాద్ బావ, అలాగే జనార్దన్, వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు మరొకసారి గామా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గామా ప్రారంభించినప్పుడు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇది ఇంకా సంతోషదాయకమైన విషయం. కాబట్టి సింహపురి ప్రజలందరికీ, సంగీత అభిమానులందరికీ మరొకసారి సవనీయంగా మనవి చేసుకోవడం ఏంటంటే 14వ తారీఖు జరగబోయే పాడుతా తీగ కార్యక్రమం గామా ఆధ్వర్యంలో మునికృష్ణ సారథ్యంలో జరగబోతున్న కార్యక్రమాన్ని దయచేసి అందరూ వచ్చి విజయవంతం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, ప్రత్యేకించి మునికృష్ణని ప్రోత్సహించవలసిందిగా. దశాబ్ద కాలం ఒక కార్యక్రమాన్ని, ఒక సంస్థను నిర్వహించుకోవడం అన్నది చాలా చిన్న విషయం అయితే కానే కాదు. దశాబ్ద కాలంగా గామాని నిర్వహిస్తూ వస్తున్న మునికృష్ణకి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, సంగీత ప్రియులకి ఇదే మా ఆహ్వానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.